హాయ్ ఫ్రెండ్స్, మన బండి అయితే ఇప్పుడు సాలూరు నుంచి కలకత్తాకు లోడ్ ఎత్తుకోను. కలకత్తా లోడ్ అవుతుంది. మనం కొత్త లొకేషన్కి వెళ్తాను అంటే ఆ ఫీలింగే వేరు. కలకత్తా ఇప్పుడు వెళ్ళలేదు కదా, కలకత్తా వెళ్దాం. అసలు డౌటే లేదు. కాగితాలు వచ్చేసరికి లేట్ అయ్యింది, దానివల్ల రాత్రి వీడియో తీయలేదు. మనం ఇప్పుడు భువనేశ్వరం దగ్గరలో ఉన్నాం. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ లొకేషన్ భువనేశ్వర్ హైవే, భువనేశ్వర్ ఒడిశా. రాత్రిపూట వీడియో తీస్తుంటే క్లియర్గా లేదు, దానివల్ల రాత్రిపూట తీయట్లేదు. మహానది బ్రిడ్జి ఇది భువనేశ్వర్ దాటిన తర్వాత. పార్టీ ఆయన మనకి కలకత్తా అన్లోడింగ్ అని చెప్పాడు, కానీ 100 కిలోమీటర్ల ముందులో దిగుమతి చేస్తుంది. చూడండి, లోకల్ బళ్ళు ఇవి. ఈ బళ్ళుకి 3 టన్నులు లోడ్ వేస్తారట. చిన్న బళ్ళు హెవీ కట్టారు, బాడీలు గట్ట. ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం, కానీ ఇక్కడ నుంచి అన్లోడింగ్ పాయింట్కి వేరే చోటుకి వెళ్ళాలి. ఆయన వేరే పార్టీ ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడు. టైం వచ్చి 8 అవుతుంది. బెంగాల్ మార్నింగ్ ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం. అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళాలి, ఇంకా 40 కిలోమీటర్లు. ఇప్పుడైతే మనం టిఫిన్ చేస్తాం. చూడండి, బెంగాల్ ఫుడ్ మొదటి ఎలా ఉంది, సూపర్ ఉంది అంటండి. మనం ఎందుకంటే ఎప్పుడో కొత్తగా తింటున్నాం కాబట్టి మనకి నచ్చుతుంది. చూద్దాం, మనం కూడా తిందాం. అన్లోడింగ్ పాయింట్కి అయితే వస్తాం. ఇక్కడ మన బండి దిగుమతి అవుద్ది, బ్యాక్ చేసుకుని వచ్చాం. చూడండి, తాటి చెక్కలు ఎడ్ చేస్తారు అనుకుంటే టెంపో డిపో పట్టుకుని వచ్చాం. తాటి చెక్కల కటింగ్ తాటి చెక్కల టెంపర్. అన్లోడింగ్ పాయింట్లో ఉన్న టైం వచ్చి 12 అవుతుంది. ఎండ చాలా దారుణంగా ఉంది. సాయంత్రం తీస్తాను అంటుంటారు ముఠా వాళ్ళు. భోజనం తెచ్చుకుందాం. టైం వచ్చి 8 అవుతుంది. సాయంత్రం 4 గంటలు చేస్తున్నారు ముఠా వాళ్ళు. వేరే అన్లోడింగ్కి వెళ్ళి దానివల్ల లేట్ అయిపోయింది. అన్లోడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు 10-11 అయినా సరే అన్లోడ్ చేసి పంపిస్తున్నాను పార్టీ అయిన బండి. అన్లోడ్ అయిపోతే బెంగాల్ కదా, బంగాళదుంపలు లోడ్లు అవుతాయి అంటారు. చూద్దాం మరి రేపు ఏటి లోడ్ అవుద్దాం. ట్రాన్స్పోర్ట్కి వెళ్దాం రాత్రికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.